ఇక ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే సీనియర్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ గారు. రీసెంట్ గా నేను ఒకటి స్టడీ చేశాను, ఒకటి చూశాను అనమాట. రామంతపూర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ తెలిసే ఉంటుంది, హోమియో హాస్పిటల్ తెలిసే ఉంటుంది. దాంట్లో హెచ్ఐవికి ఒక మెడిసిన్ అనేది కనిపెట్టడం జరిగింది. అంటే కోబ్రా పాము విషయం నుంచి సేకరించి. సో ఇది ఒక చిన్న స్టోరీ అండి. ఏం జరిగిందంటే 2011లో ఇంత అడ్వాన్స్గా ఉన్న హోమియోపతి ఎందుకు మార్కెట్లో గుర్తించలేకపోతుంది? అలోపతిని ఎందుకు ముందంజలో ఉంది? ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, సైంటిఫిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కావాలి అంటే నాకు తెలిసిన ఒక ఆర్గనైజేషన్ అంటే కొన్ని సంస్థలు బాగా అంటే బాగా కొన్ని లక్షలు తీసుకొని ఫస్ట్ ఏ డాక్టర్ అన్నా మీ దగ్గరకు వచ్చి నేను మీ డిసీజ్ని 100% క్యూర్ చేస్తానంటే ఆ డాక్టర్ ఫ్రాడ్, ఆ డాక్టర్ నమ్మకండి. అలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? హోమియో డాక్టర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. హోమియో ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఎలా? అంటే ఇప్పుడు అది ఫ్రాడ్ అని మీరే అంటున్నారు, మీరే 100% ఫ్రాడ్ అని మీరే. అదే అని కాదు, అది ఒక కార్పొరేట్ హాస్పిటల్, ఒక పెద్ద నెలకి ₹1,00,000 తీసుకునే ఒక హాస్పిటల్, ఒక హోమియోపతి హాస్పిటల్ అన్నా కావచ్చు, లేకపోతే వాళ్ళకి మీరు సపోర్ట్ చెయ్యరు. నేను సపోర్ట్, అసలు జనాలు సపోర్ట్ చెయ్యరు. నేనే ఐఎమ్ నథింగ్. ఓకే, చెయ్యరు. సో దాని మీద ఇప్పటికీ యాక్షన్ లేకుండా అలాగే కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ టు NN మీడియా, నేను నిరీష్. ఇక ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మందిలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగే కొన్ని మానవ దేహంలో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే ఉంటాయి. వాటన్నిటి గురించి అసలు హోమియోపతి అండ్ అలోపతి వినే ఉంటారు. హోమియోపతికి అలోపతికి డిఫరెంట్ ఏంటి, అసలు హోమియోపతిలో ఏముంటాయి, అలోపతిలో ఏముంటాయి, వీటన్నిటికీ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ గారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో చాలా మంది హోమియోపతి, అలోపతి చూస్తూనే ఉంటారు. ఎక్కువ శాతం హోమియోపతికి కాకుండా అలోపతికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇస్తున్నారు? అసలు హోమియోపతి అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి? రైట్. సో అసలు ఎందుకు ఇదంతా వచ్చింది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ హోమియోపతి అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సో హోమియోపతి అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. మాకు ఆయుర్వేద ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, యునాని ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, సిద్ధ ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, న్యాచురోపతి ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, చైనీస్ మెడిసిన్ అంటాము, అదేవిధంగా అలోపతి అంటారు, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు. మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్, ఇవన్నింటినీ ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం అనమాట. సో ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ హోమియోపతిని ఎందుకు అంటామంటే వైడ్ అప్లికేషన్ ఉంది. సో ఏంటా వైడ్ అప్లికేషన్ అంటే ఫస్ట్ హోమియోపతిలో సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్ వరకు. కోల్డ్ అనేది ఒక సింపుల్ డిసీజ్, థైరాయిడ్ అనేది ఒక సింపుల్ డిసీజ్. కాంప్లెక్స్ డిసీజెస్ అంటే ఏంటి? బ్రెయిన్ ట్యూమర్స్, ఓకే, బ్రెయిన్ క్యాన్సర్స్. సో మనం సింపుల్ కోల్డ్ నుంచి బ్రెయిన్ క్యాన్సర్స్ వరకు హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు, సింపుల్ టు కాంప్లెక్స్ డిసీజెస్. అదేవిధంగా కామన్ డిసీజెస్ టు రేర్ డిసీజెస్. కోల్డ్ అనేది కామన్, రైట్, ఫీవర్స్ అనేవి కామన్, థైరాయిడ్ అనేది కామన్, డయాబెటీస్ అనేది కామన్. ఇటువంటి కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్ అంటే 1,00,000 మందిలో ఒకరికి వచ్చే డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెగ్యులర్గా వచ్చే కేసెస్ క్రుడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అంటాం, 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది, ప్రపంచంలో ఎక్కడా ట్రీట్మెంట్ లేదు. SSP అంటాం, చిన్న పిల్లలకి వస్తుంది, వచ్చిన పిల్లలకి 1.5 years to 3 years లోపల చనిపోతారు. చాలా రేర్ డిసీజ్, దానికి ఎక్కడా మెడిసిన్ లేదు. హోమియోపతి హ్యాస్ అన్ ఆన్సర్ ఫర్ దట్. అదేవిధంగా డుషీన్ మస్కులర్ డిస్ట్రఫీ అంటారు అనమాట, ఇది కూడా చిన్న పిల్లల్లో వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ లేదు, బట్ హోమియోపతి హ్యాస్ అన్ ఆన్సర్. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐ విల్ కంప్లీట్లీ క్యూర్, బట్ డెఫినెట్గా కొన్ని కేసెస్లో మంచిగా హోమియోపతి రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట. సింపుల్ డిసీజెస్ నుంచి, కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్ వరకు. అదేవిధంగా అక్యూట్ డిసీజెస్ టు క్రానిక్ డిసీజెస్. అక్యూట్ డిసీజెస్ అంటే సడన్గా వచ్చి సడన్గా పోతాయి అనమాట, ఏదర్ రికవర్ ఆర్ పేషెంట్ డైస్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అక్యూట్ డిసీజ్. సో మీకు సివియర్ అబ్డామిన్ పెయిన్ వచ్చింది, అక్యూట్ డిసీజెస్. ఇట్లాంటి డిసీజెస్ నుంచి క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాలు. థైరాయిడ్ వస్తే కొన్ని సంవత్సరాలు ఉంటుంది, షుగర్ వస్తే కొన్ని సంవత్సరాలు ఉంటుంది. సో అక్యూట్ డిసీజెస్ నుంచి క్రానిక్ డిసీజెస్ వరకు మనం హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. అదేవిధంగా ఎటువంటి పేషెంట్స్, ఏజ్ గ్రూప్
పిల్లలు కన్సీవ్ కావాలంటే, పిల్లలు పుట్టక ముందు ప్రెగ్నెన్సీ రావాలన్న హోమియోపతి వాడచ్చు, ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్న హోమియోపతి వాడచ్చు, డెలివరీ టైంలో ఏదైనా కాంప్లికేషన్ బేబీకి కానీ ఫీటస్కి కానీ కాంప్లికేషన్స్ ఉన్న హోమియోపతి వాడచ్చు, పుట్టిన వెంటనే హోమియోపతి వాడచ్చు. ఎస్పెషల్లీ మన కామన్గా వచ్చే డిసీజెస్ ఏంటంటే నియోనేటల్ జాండీస్ అంటాం, దీన్ని ఐసీయూలో పెట్టి ఫోటోథెరపీలు అని చెప్పి, వీటికి కూడా హోమియోపతి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. పిల్లలు ఎదిగే టైంలో, స్కూల్ పిల్లలు, అడాల్సెంట్ టైంలో, వాళ్ళు మెచ్యూర్ అయ్యే టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అదేవిధంగా వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, జీరియాట్రిక్ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులు, సో వైడ్ రేంజ్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో హోమియోపతి వాడచ్చు. అదేవిధంగా బోత్ జెండర్స్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఈవెన్ థర్డ్ జెండర్ కూడా మన దగ్గర చాలామంది పేషెంట్స్ ఉన్నారు. ఇంత వైడ్ అప్లికేషన్ ఉంది. ఈ వైడ్ అప్లికేషన్ ఇంకొకటి ఇంపార్టెన్స్ ఏంటంటే అన్నిటికంటే సర్జికల్ డిసీజెస్, మెడికల్ డిసీజెస్. సర్జికల్ డిసీజెస్ మనం కొన్ని సర్జరీ కంపల్సరీ అంటారు అలోపతిలో. మోకాళ్ళ థర్డ్ గ్రేడ్లోనో ఫోర్త్ గ్రేడ్లోనో ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు సర్జరీ అంటారు, లేకపోతే ప్రోస్టేట్ సర్జరీ అంటారు, కిడ్నీ స్టోన్ సర్జరీ అంటారు. ఇవన్నీ మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సర్జరీ వరకు పోకుండా మెడిసిన్తోనే హోమియోపతిలో తగ్గించుకోవచ్చు. సో సర్జికల్ కేసెస్ కానీ, మెడికల్ కేసెస్ కానీ, సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్ వరకు, కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్ వరకు అన్ని జెండర్స్లో, అన్ని ఏజ్ గ్రూప్స్లో వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతి వాడచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అదేవిధంగా టైంలో పనిచేస్తుంది. అంటే ఏ డిసీజెస్ని, కొన్ని డిసీజెస్ స్లోగా క్యూర్ చేయాలి, అవి స్లోగానే చేయాలి, కొన్ని డిసీజెస్ ఇమ్మీడియట్గా చేయాలి, వాటి ఇమ్మీడియట్గా చేయాలి. ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్, ఇంత అడ్వాంటేజెస్ దాని డిసడ్వాంటేజెస్ ఉంది కాబట్టి హోమియోపతి ఈజ్ ఏ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. రైట్ సార్, ఇంత అడ్వాన్స్గా ఉన్న హోమియోపతి ఎందుకు మార్కెట్లో గుర్తించలేకపోతుంది? అలోపతిని ఎందుకు ముందంజలో ఉంది? రైట్. సో ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, సైంటిఫిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కావాలి అంటే కొన్ని క్రైటీరియా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక డ్రగ్ ఉందనుకోండి, అలోపతిలోనే ఒక డ్రగ్ ఉంది, సింపుల్ పారాసెటమాల్ డ్రగ్ తీసుకోండి, దానిపైన ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ జరుగుతుంది. ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ అంటే ఏంటి? ప్రీ క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ అంటారు. ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే మనిషిలోకి వచ్చే ముందు ఫస్ట్ దాన్ని కంప్యూటర్లో డిజైన్ చేస్తారు, దాన్ని ఇన్ సిలికో డిజైన్ అంటారు అనమాట. అంటే సిలికాన్ చిప్స్ పైన చేస్తారు. ఒక్కసారి కంప్యూటర్ డిజైన్ దాటిన తర్వాత అనిమల్ ట్రయల్స్లోకి ఎంటర్ అవుతుంది. అనిమల్ ట్రయల్స్లోకి ఎంటర్ అయిన తర్వాత రెండు రకాలు ఉంటుంది, ఇన్ విట్రో, ఇన్ వైవో అంటారు అనమాట. ఇన్ విట్రో అంటే అనిమల్లోంచి ఒక పార్ట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి పైన ఒక మెడిసిన్ వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అనిమల్ని కట్ చేసి దాన్ని ఇంటెస్టైన్ బయటికి తీసి ఈ మెడిసిన్ వేసి చూస్తారు. మెడిసిన్ని ఆ అనిమల్ యొక్క పార్ట్ని బయట ఒక టెస్ట్ ట్యూబ్లో వేసి చూస్తారన్నమాట, ఎట్లా పనిచేస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇన్ విట్రో అంటారు. ఈ ట్రయల్ సక్సెస్ అయిన తర్వాత ఏంటంటే ఇన్ వైవో, కడుపు నొప్పి వచ్చిన ఒక ర్యాట్ని తీసుకొని దాంట్లో మెడిసిన్ ఎక్కించి అది ఎట్లా పనిచేస్తుందని చూసి దాన్ని ఇన్ వైవో అంటారన్నమాట. ఒక్కసారి అనిమల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత మనకు సేఫ్టీ డేటా అంతా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్లో 4 phases ఉంటుంది. phase 1, phase 2, phase 3, phase 4. ఫస్ట్ phase 1లో అరౌండ్ 8 మంది పీపుల్కి ఇస్తారనమాట. అది సక్సెస్ అయిందనుకోండి, నెక్స్ట్ phase 2కి వెళ్తుంది, అరౌండ్ 80 పీపుల్కి ఇస్తారనమాట. అది సక్సెస్ అయితే అరౌండ్ 800 పీపుల్. phase 3లోకి వెళ్తుంది. phase 3 అయిపోయిన తర్వాత ఇదేంటంటే జనరల్ పబ్లిక్లోకి రిలీజ్ అవుతుంది. జనరల్ పబ్లిక్లో రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఏమంటామంటే phase 4, పోస్ట్ మానిటరింగ్ సర్వైవల్ అంటాం అన్నమాట. 4th స్టేజ్ అంటాం అన్నమాట, 4th. సో ఇవన్నీ చేయడానికి చాలా డబ్బులు కావాలి. ఎంత ఖర్చు అవుతుందంటే ఒక డ్రగ్ని మార్కెట్లో తీసుకొని రావాలంటే $800 million ఖర్చు అవుతుంది అనమాట. ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి సో వాళ్ళకి ఏమవుతుందంటే అలోపతిలో వాళ్ళకి పేటెంట్ రైట్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిషీల్డ్ కానీ, లేకపోతే స్పుట్నిక్ కానీ, లేకపోతే కోవాక్సిన్ కానీ ఏ కంపెనీ అయితే తయారు చేసిందో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇస్తారనమాట. రైట్స్ ఏముంటాయి? వాళ్ళకు కావాల్సినన్ని మెడిసిన్స్ కావాల్సినంత ప్రైస్కి అమ్ముకోవచ్చు, వాళ్ళు మాత్రమే తయారు చేయాలి, వేరే వాళ్ళు తయారు చేయడానికి లేదు. సో అందుకు ఏంటంటే ప్రతి ఒక్కరు దాంట్లో రీసెర్చ్లో పెట్టి దాన్ని డబ్బులు తీసుకుంటారు. హోమియోపతిలో పేటెంట్ రైట్స్ లేవు, వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళకు ఆ రిటర్న్స్ రావు కాబట్టి ఇంత ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ జరగదు. ఈ రీసెర్చ్ అంతా మనం ఎందుకు చేస్తాం? 2 కావాలి. ఒక డ్రగ్ ఫార్మకోకైనెటిక్స్ ఏంటి, ఫార్మకోడైనమిక్స్ ఏంటి. ఒక డ్రగ్ ఫార్మకోకైనెటిక్స్ ఏంటంటే ఒక పారాసిటమాల్ తీసుకున్నాను నేను, పారాసిటమాల్ తీసుకున్నాక అది బాడీలో ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది, అబ్జార్ప్షన్ ఫస్ట్ క్రైటీరియా. నెక్స్ట్ వచ్చి అబ్జర్వ్ అయింది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్.
ఒక్కసారి డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత అది ఎలా మెటబలైజ్ అవుతుంది అంటే ఏంగా మారుతుంది, లోపల ఏం కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, దాన్ని అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అనమాట. ఒక్కసారి డ్రగ్ మెటబలైజ్ అయిన తర్వాత బాడీలోంచి వెళ్ళిపోవాలి, ఏదన్నా వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి, దాన్ని ఎలిమినేషన్, ADME అంటారు, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎలిమినేషన్. ఓకే, ఇవి అలోపతి డ్రగ్స్కి ఉన్నాయి, హోమియోపతి డ్రగ్స్కి లేవు. ఎందుకంటే రీసెర్చ్ చేయడానికి డబ్బులు లేవు. ఓకే, కైనెటిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫార్మకోడైనమిక్స్ అంటామంట. ఫార్మకోడైనమిక్స్ అంటే ఒక డ్రగ్ మీ బాడీలో ఎంటర్ అయ్యి బాడీలో ఏం చేంజెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కడుపు మంట వచ్చింది, యాసిడ్ బాగా రిలీజ్ అయింది, రైట్? మీరు బయట నుంచి యాంటాసిడ్ తీసుకుంటారు, ఇక్కడ కడుపులో పోయి ఏమవుతుంది, యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి న్యూట్రలైజ్ అయిపోయి మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. దాన్ని ఏమంటామంటే ఫార్మకోడైనమిక్స్ అంటాం అనమాట. వాట్ అ డ్రగ్ డస్ టు ద బాడీ. ఆ డ్రగ్ దీనికి ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ కావాలి. సో హోమియోపతి మెడిసిన్స్కి దేనికి ఫార్మకోడైనమిక్స్ అనేవి ఉన్నాయి. సో అంత ఎక్స్టెన్సివ్గా లేవన్నమాట. కొంచెం కొంచెం మనము హార్నెసిస్ ప్రిన్సిపల్ అని చెప్పి కొన్ని కొన్ని ఉన్నాయి తప్పితే అంత ఎక్స్టెన్సివ్గా లేవన్నమాట. సో ఇంత లేనప్పుడు చాలామంది ఏమంటారంటే హోమియోపతి ఈజ్ నాట్ సైంటిఫిక్ అని ఎందుకు అంటారంటే ఫార్మకోకైనెటిక్స్ కానీ ఫార్మకోడైనమిక్స్ కానీ లేవు. ఎందుకు దీనికి చేయరంటే డబ్బులు లేక చేయరు. డబ్బులు పెట్టి చేసినా కూడా దానికి పేటెంట్ ఉండదు కాబట్టి ఏ ఫార్మాసిటికల్ కంపెనీ వచ్చి వాటిపైన రీసెర్చ్ చేయదన్నమాట. బట్ వాట్ ఈజ్ హోమియోపతి? హోమియోపతి అనేది ఒక ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక థైరాయిడ్ కేసు వచ్చింది, T3, T4, TSH చాలా ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో, హైపర్ లెవెల్స్. నేను హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఒక 3 monthsకో 4 monthsకో ఒక 1 yearకో 2 yearsకో స్టేజ్ని బట్టి మళ్ళీ నేను రిపోర్ట్ తీస్తే నార్మల్ వచ్చింది. హోమియోపతి ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. లేదంటే మోకాలు బాగా అయిపోయినాయి, ఫస్ట్ గ్రేడ్లో ఉంది, ఎక్స్రే తీశాను, దాంట్లో గ్రేడ్ 1 అని ఉంది, హోమియోపతి మెడిసిన్స్ వాడాను, ఒక 1 year 6 months వాడాను, నార్మల్ అయిపోయింది, మళ్ళీ ఎక్స్రే. హోమియోపతి ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంతేగాని హోమియోపతిలో ఫార్మకోడైనమిక్స్ కానీ ఫార్మకోకైనెటిక్స్ కానీ లేవు. ఎందుకంటే ఇక్కడ మనీ ఇన్వాల్వ్ కాలేదు. అంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా దాంట్లో వాళ్ళకి రిటర్న్ రావు కాబట్టి ఎవరు చేయరు. కాబట్టి ఆ మెడిసిన్ ఎవరు ఎంకరేజ్ చేయరు. ఫార్మా కంపెనీస్, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ అసలు ఎందుకు ఎంకరేజ్ చేస్తే డబ్బులు రానప్పుడు. సో అందుకు హోమియోపతి అంత పాపులర్గా కాలేదని. సరే సార్, ఇప్పుడు హోమియోపతి పాపులర్ కాలేదని మీరు అంటున్నారు, అలోపతి కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఉంది అని అంటున్నారు. సో హోమియోపతి అలోపతితో టైఅప్ అయి ఉందని నేను నిరూపిస్తాను, దానికి మీరు ఏమంటారు? సో హోమియోపతి అలోపతితో టైఅప్ ఉంది అంటే బేసిక్గా మీరు చెప్పడం ఏంటంటే హోమియోపతి డాక్టర్స్ అలోపతి మెడిసిన్స్ యూజ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారు, కానీ అలోపతి డాక్టర్స్ హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయమని ఎంకరేజ్ చేయరు, అంతేనా? రైట్. ఎందుకు చేయరంటే ఒక హోమియోపతి డాక్టర్ ఒక మెడిసిన్ సీట్లోకి ఎంటర్ అయ్యాడు, హోమియోపతిలోకి ఎంటర్ అయినాడు, ఒక అలోపతి డాక్టర్ ఎంటర్ అయ్యాడు అనమాట. వీళ్ళకి అరౌండ్ 45 subjects ఉంటాయి. 45 subjectsలో 44 subjects కామన్. ఓకే, ఒక్క సబ్జెక్టే మారుతుంది. దాన్ని ఏమంటారంటే ఫార్మసీ అంటాం. వాళ్ళ ఫార్మకాలజీ వాళ్ళు చదువుకుంటారు, మా ఫార్మకాలజీ మేము చదువుకుంటాం. సో మాకు బయటకు మేము ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే 90% 100% ఆఫ్ ది పేషెంట్స్ అలోపతి యూజ్ చేసిన వాళ్ళే వస్తారు. కాకపోతే మాకు ఒత్తిడి మా పైన ఉంది కాబట్టి మేము ఏం చేస్తామంటే అలోపతిక్ ఫార్మకాలజీ కంప్లీట్గా చదువుకుంటాం, వాళ్ళకంటే ఎక్కువ చదువుతాం. ఎందుకు చదువుతామంటే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది, మాకు ప్రొటెక్షన్ ఉండదు. కాబట్టి మేము వాళ్ళకి కంపల్సరీ చదువుకొని వాళ్ళది ఎట్లా పనిచేస్తుంది వాళ్ళ గురించి తెలుసుకొని దాని యొక్క ఇంపార్టెన్స్ మాకు తెలుసు. కాబట్టి కొన్ని కేసెస్లో హోమియోపతి వాడమంటాం, కొన్ని కేసెస్లో అలోపతి వాడమంటాం. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు హోమియోపతి గురించి ఏ విధమైన ఐడియా ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే వాళ్ళకు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ గురించి వాళ్ళు చదువుకున్నది ఏంటి, ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్. బట్ హోమియోపతి మెడిసిన్స్కి ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే దీస్ ఆర్ నాట్ సైంటిఫిక్ అనుకుంటారనమాట. సో అందుకు వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయరు. బట్ వన్స్ వాళ్ళకు హోమియోపతి యొక్క ఇంపార్టెన్స్ తెలిసి హోమియోపతిలో కూడా ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళకైనట్లు అలోపతి కంటే హోమియోపతి డాక్టర్ల కంటే అలోపతి డాక్టర్లే ఎక్కువ హోమియోపతి మెడిసిన్స్ వాడమని డెఫినెట్గా చెప్తారు. సో మీరు హోమియోపతికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, రైట్? సో హోమియోపతిలో అన్ని దాంట్ల కన్నా ఇప్పుడున్న మోడర్న్ ప్రపంచంలో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో ఫస్ట్ మందు కనిపెట్టేది ఏంటంటే హోమియోపతిలోనే ఉంది. రీసెంట్గా నేను ఒకటి స్టడీ చేశాను, ఒకటి చూశాను అనమాట. రామంతపూర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ తెలిసే ఉంటుంది, హోమియో హాస్పిటల్ తెలిసే ఉంటుంది. దాంట్లో HIV ఒక మెడిసిన్ అనేది కనిపెట్టడం జరిగింది. అంటే కోబ్రా అదే పాము విషయం నుంచి సేకరించి ఒక మెడిసిన్ తయారు చేయడం అనేది ఉంది.
అలాంటి మెడిసిన్కి మీరు ఏఆర్టీతో ఎందుకు కంపారిజన్ చేసుకొని ఏఆర్టీని మెడిసిన్ వాడుతూ ఇది వాడమని ఎందుకు చెప్తున్నారు? అంటే ఇక్కడ హోమియోపతి మెడిసిన్ ఫెయిల్యూర్ అయిందనా, లేకపోతే భయం అయిందనా, ఇంకేదన్నా ఉన్నాయా? రైట్. సో ఇది ఒక చిన్న స్టోరీ అండి. ఏం జరిగిందంటే 2011లో అక్కడ మనకు క్రోటాలస్ హారిడస్ అని ఒక మెడిసిన్ ఉంది. అది ఒక క్రోటాలస్ హారిడస్ అనేది ఒక పాము అనమాట. అది ఆ పాము విషము నుంచి ఒక మెడిసిన్ తయారు చేశారు. దాన్నే మనం క్రోటాలస్ హారిడస్ అంటాం అనమాట. సో ఆ మెడిసిన్ అనఫిషియల్గా, ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ అనఫిషియల్గా కొన్ని మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చెప్పాయంటే దీన్ని ఏదైతే ఈ హెచ్ఐవి వైరస్ ఉంటుందో దీన్ని ప్రాపగేషన్ ఆపే శక్తి ఉంది అని అనఫిషియల్గా బయట, అది ఎంతవరకు నిజమో. సో అది అనఫిషియల్ గానే అంటారు, అయితే అఫిషియల్ గా కాదు. 100% అనఫిషియల్. అఫిషియల్ గా అనఫిషియల్ గా అయినప్పుడు మార్కెట్ లో దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు డ్రగ్ ని? చెప్తాను. మీ క్వశ్చన్ ఏంటంటే అది అనఫిషియల్ గానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎవరికి వచ్చిందో తెలియదు, ఎక్కడ వచ్చిందో తెలియదు, నాకు కూడా అసలు ఏం ఐడియా లేదు. నేను విన్న స్టోరీ ఏంటంటే అనఫిషియల్ గా వచ్చింది. అనఫిషియల్ గా వచ్చిన స్టోరీ ఏంటంటే, సో మనకు హెచ్ఐవి వైరస్ ఒక్కసారి మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, సో మన జెనెటిక్ మెటీరియల్, హ్యూమన్ బీయింగ్స్ కానీ హయ్యర్ అనిమల్స్ యొక్క జెనెటిక్ మెటీరియల్ని డిఎన్ఏ అంటాం అనమాట. సో అదే వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ని ఆర్ఎన్ఏ అంటాం అనమాట. ఒక్కసారి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిందంటే దాని ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ సింథసిస్ చేసుకుంటుంది. ఒక్కసారి వైరస్ డిఎన్ఏ సింథసిస్ చేసుకున్న తర్వాత దాని నుంచి మళ్ళీ చిన్న చిన్న ఆర్ఎన్ఏలన్నీ వచ్చి ఒక్కొక్క ఆర్ఎన్ఏ ఒక్కొక్క వైరస్ లాగా తయారవుతుంది అనమాట. అట్లా మన బాడీలో మొత్తం హెచ్ఐవి వైరస్ వస్తుంది. ఇక్కడ ఒక స్టెప్ ఉంటుంది అనమాట. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏగా కన్వర్ట్ అయ్యేదాన్ని, ఆ స్టెప్ని ఏమంటామంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం అన్నట్టు. రివర్స్ అవుతుంది, అంటే దానికి అటాచ్ కాకుండా. నార్మల్గా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రావాలి. ఈ వైరస్ ఏం చేస్తుందంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ సింథసిస్ చేస్తుంది. దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్లో యూజ్ అయ్యే కొన్ని ఎంజైమ్స్ ఉంటాయన్నమాట. ఈ ఎంజైమ్స్ వల్ల రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. సో ఈ ఎంజైమ్స్ ఈ క్రోటాలస్ హారిడస్ అనే మెడిసిన్ బ్లాక్ చేస్తుంది అని అనఫిషియల్గా బయట, అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా లేదు. వచ్చిన తర్వాత ఏం చేశారంటే రామంతపూర్లో ఒక డాక్టరు ఆ మెడిసిన్ని హెచ్ఐవి పేషెంట్స్కి ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడైతే ఆ మెడిసిన్ ఎఫెక్టివ్గా పనిచేసిందో ఏం చేశారంటే కొన్ని వందల వేల మంది రామంతపూర్లో ఆ టైంలో క్యూ చూస్తే పొద్దున క్యూలో నిలబడితే రాత్రి ఎప్పుడూ మెడిసిన్ దొరికేదన్నమాట. అంత పాపులర్ అయిపోయిన తర్వాత అందరికీ తెలిసి ఏంటంటే దానిపైన కేసు వేశారు. కేసు వేస్తే ఏం చెప్పిందంటే, కోర్టు ఏం చెప్పిందంటే దీనికి ఫార్మకోకైనెటిక్స్ లేవు, ఫార్మకోడైనమిక్స్ లేవు, సో మీకు అనఫిషియల్గా ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు, కాకపోతే అందుకు మీరు ఏంటంటే ఏఆర్టీ ట్రీట్మెంట్తో పాటు తీసుకోవాలి, ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోకుండా హోమియోపతి మెడిసిన్ మాత్రమే స్టాండ్ అలోన్గా వాడకూడదని చెప్పి కోర్టు చెప్పింది. కాబట్టి అప్పటి నుంచి ఏం చేస్తారంటే ఏ హోమియోపతి డాక్టర్ అయినా, నా దగ్గర కూడా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ హెచ్ఐవి కేసెస్ ఉన్నాయి, నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఏఆర్టీ తీసుకొని దాంతో పాటు మాత్రమే వాడండి, లేదంటే వాడకూడదని ఎందుకు చెప్తామంటే అది కోర్టు ఇచ్చిన ఆర్డర్. ఇది ఒక్కటే కాదు, కోవిడ్ టైంలో కూడా చూసింటారు. కోవిడ్ టైంలో కూడా మనకు గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చింది, హోమియోపతి షుడ్ బి యూజ్డ్ యాజ్ అడ్జువెంట్ థెరపీ ఓన్లీ. ఏ హోమియోపతి డాక్టరు ఇది మెయిన్ థెరపీగా కానీ లేకపోతే ప్రివెంటివ్గా కానీ చెప్పకూడదు అని కోర్టు ఇచ్చిన ఆర్డర్స్. సో దానికి లోబడి మనం గవర్నమెంట్ చెప్పినట్టు వినాల్సిందే. అందుకు ఏఆర్టీ ట్రీట్మెంట్, నేను కూడా ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టాప్ చేయని చెప్పడానికి లేదు, ఏఆర్టీ ట్రీట్మెంట్తో పాటు తీసుకో అని చెప్పడానికి నాకు పర్మిషన్ ఉంది తప్పితే ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పడానికి ప్రపంచంలో అంటే ఇండియాలో ఎవరికి ఏ హోమియోపతి డాక్టర్కి హక్కు లేదు. అలా చెప్తే ఇట్ ఈస్ ఇల్లీగల్. రైట్. ఇంతమంది ఇక్కడికి వెళ్ళి ఇంతమంది అక్కడ ట్రీట్మెంట్ పరంగా తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు హోమియోపతి తీసుకుంటూ అలోపతిని కూడా తీసుకున్నారు అంటే రెండు విధాలుగా కూడా ఇక్కడ మనిషిలో హ్యూమన్ బాడీలో రెండు మెడిసిన్ ఎంట్రీ అవుతాయి. దేన్ని కొంతమందిలో నెగిటివ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే కొంతమంది ఉమెన్ బాడీలో కూడా నెగిటివ్ రిపోర్ట్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు ఏఆర్టీని ఐడెంటిఫై చేసుకోవాలా, అలోపతిని ఐడెంటిఫై చేసుకోవాలా, హోమియోపతిని ఐడెంటిఫై చేసుకోవాలా, దీన్ని కౌంట్ చేసుకోవచ్చు మీ దృష్టిలో? సో ఇంత కాంట్రవర్సీ ఉన్నా వీళ్ళే కాదు, యుఎస్లో హోమియోపతి పైన దాడి జరిగింది, యూకేలో జరిగింది, అన్ని కంట్రీస్లో జరిగినాయి. ఇంత దాడి జరిగినా కూడా హోమియోపతి పైన హోమియోపతి ఎందుకు నిలబడింది స్ట్రాంగ్గా అంటే ఒకటే ఒక రీజన్, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హోమియోపతిలో ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది మనం ఒక 1/2 అవర్ డిస్కషన్ పెట్టచ్చు. యాజ్ ఆఫ్ నౌ
మనం ఇప్పుడు ఏం చేస్తామంటే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు హోమియోపతితో పాటు అలోపతి తీసుకుంటే హోమియోపతి మందు పనిచేస్తే పనిచేస్తుంది, లేదంటే లేదు. కానీ యూ డోంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. పనిచేస్తుంది లేదు అనేది ప్రజలకే వదిలేద్దాం. కొన్ని వందల కేసెస్, కొన్ని వేల కేసెస్ ట్రీట్ చేసిన క్యాన్సర్లు మాయమైపోయిన ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి. సో అందుకు జనాల దగ్గర నుంచి సపోర్ట్ హోమియోపతి ఉంది కాబట్టి ఇంత కాంట్రావర్సీ జరిగినా కూడా హోమియోపతి మెడిసిన్స్ ఇప్పటికీ వాడతారు. హోమియోపతికి ఉన్న మెయిన్ ఆయుధం ఏంటంటే ఇట్ విల్ నాట్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనేది వీ కెన్ టేక్ ఏ సపరేట్ డిస్కషన్. రైట్, ఓకే సార్. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు క్యాన్సర్ పరంగా కూడా కొన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ని హోమియోపతిలో మంచిగా చేయడం జరిగింది అని. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ దాన్ని ఎందుకు అఫీషియల్గా ప్రమోట్ చేయలేకపోతుంది అంటే హోమియోపతిలో ఇప్పటికీ కూడా గుర్తింపు అనేది లేకుండా పోతుందని మీ త్రూఅవుట్ నుంచి మీరే చెప్తున్నారు. అంటే నిజానికి చెప్పాలంటే హోమియోపతిలో అంత గ్రోత్ లేదు. మీ పరంగా మీరు మాత్రమే ప్రమోట్ చేసుకుంటారు కానీ ఇప్పుడున్న జనాలకి హోమియోపతి అవగాహన లేదు అని నేను అంటాను. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తప్పకుండా అండి. సో మనము ఒక 5 years ముందు ఇప్పుడు తీసుకుందాం. 5 years, ఒక 10 years, ఒక 5 years ముందు అసలు సోషల్ మీడియా అనేదే లేదు. ఎవడైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తాడో, ఎవడైతే డబ్బులు కొనుక్కుంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ యాడ్ ఇవ్వాలంటే హోమియోపతి డాక్టర్ ఇవ్వలేడు, ఒక పెద్ద ఫార్మా కంపెనీనే ఇవ్వగలుగుతుంది. హోమియోపతి గురించి చెడుగా చెప్పాలంటే వాళ్ళకు పీనట్స్. కానీ హోమియోపతిలో ఒక సక్సెస్ కావాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే హోమియోపతిలో మనీ లేదు, జీరో. మీరు ఒకసారి ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళానమాట. కాన్ఫరెన్స్కి వెళ్తే మనకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హెడ్ ఉంటారు కదా, రాధాకృష్ణ, ఆయన వచ్చారనమాట. ఆయన వచ్చి ఒకటే అన్నారు, హోమియోపతి డాక్టర్లు నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఇక్కడ చూసే డాక్టర్లు చాలా పూర్గా ఉన్నారు, హోమియోపతి పేషెంట్లు పూర్గా ఉంటారు, హోమియోపతి డాక్టర్లు పూర్గా ఉంటారు. అదే కానీ నేను అలోపతి కాన్ఫరెన్స్కి వెళ్తే అసలు ఆ రేంజే వేరే అన్నారనమాట. హోమియోపతిలో మనీ ఇన్వాల్వ్ లేదు, ఎవరికి మనీ రాదు. ఎందుకంటే నో పేటెంట్ రైట్. మీరు ఒక మెడిసిన్ $800 కోట్ల ఖర్చు పెట్టి మీరు ఒక మెడిసిన్ కనుక్కుంటే దానికి ఎటువంటి మనీ మీకు బ్యాక్ రాదు. సో అందుకు ఎవ్వరు దీన్ని ఎంకరేజ్ చెయ్యరు, దీన్ని ఇంకా డిస్కరేజ్ చేయాలని చూస్తారు. ఇంత కాంట్రవర్సీ, యూకేలో చాలా కాంట్రవర్సీ చేసి హోమియోపతిని సప్రెస్ చేయాలని చూస్తారు, యూఎస్లో సప్రెస్ చేయాలి, ప్రపంచం మొత్తం ఏదైతే ఫార్మాసిటికల్ కంపెనీ ఉన్నాయో అవన్నీ సప్రెస్ చేయాలని చూసినా కూడా హోమియోపతి బతుకుంది, హోమియోపతి స్టిల్ ఉంది అంటే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హోమియోపతి మెడిసిన్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, టైమ్లీగా పనిచేస్తాయి. హోమియోపతిలో మెడిసిన్స్ క్యూర్ చేయగలవు, ప్రివెంట్ చేయగలవు, రిలీవ్ చేయగలవు. ఈ 6 క్రైటీరియా ఉంది కాబట్టి హోమియోపతి ఇంకా బతుకుంది. కాకపోతే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎప్పుడైతే ఈ మీలాంటి వాళ్ళ ఫ్రీ మీడియా, ఇప్పుడు నేను చెప్పేది ప్రపంచంలో ఎవరన్నా చూడగలరు ఇప్పుడు, రైట్? ఒక 5 years ముందు, 10 years ముందు లేదు. ఈ 5 years నుంచి హోమియోపతి ద్వారా మంచి అవగాహన వచ్చింది. ఇంకా మేబీ ఒక 10 yearsలో ఇంకా అవగాహన వస్తుంది. ఎందుకంటే కొంతమంది హోమియోపతి డాక్టర్స్ వాళ్ళ జాబులు వదిలిపెట్టి, వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి, వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేసి ఏవైతే ఈ ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్, డ్రగ్ స్టెబిలిటీ టెస్ట్లు ఏవైతే వాళ్ళ ఓన్ డబ్బులతో చేయించి బుక్స్ రిలీజ్ చేశారు. అవి ఒక 10 years నుంచి జరుగుతున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు మీ పరంగా హోమియోపతి డాక్టర్స్ బెస్ట్ అని మీరు అంటున్నారు, యాజ్ రైట్? హోమియోపతి డాక్టర్స్ బెస్ట్ కాదండి, అలోపతి డాక్టర్స్ బెస్ట్ కాదండి. సో ఏ టైంలో ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ చూస్ చేసుకోవాలి అది చూస్ చేసుకోవాలి. హోమియోపతిలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలోపతిలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అట్లా ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ సిస్టమ్, ఈ అన్ని సిస్టమ్స్కి తెలిసిన వాళ్ళైతేనే కరెక్ట్గా జడ్జ్ చేయగలరు. అంతేకాకుండా డాక్టర్ క్వాలిటీ కూడా ఉండాలి. సో మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారనమాట. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. ఒక మంచి నాలెడ్జ్ ఉన్న డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని దాంతోపాటు ఆయనకి మంచి అథారిటీ ఉండనమాట, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉన్నప్పుడు. సో ఆ పర్టికులర్ కేసులో ఆ పర్టికులర్ మనిషికి ఏది అవసరం అనేది అది చేయాలి. బట్ ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. రైట్, ఓకే సార్. ఇప్పుడు హోమియోపతి డాక్టర్ని అండ్ అలోపతి డాక్టర్స్ని చూస్తూ ఉంటాం. అసలు అలోపతి డాక్టర్స్కి హోమియోపతి డాక్టర్స్కి వాల్యూ లేకుండా అయిపోతుంది, చూస్తూనే ఉన్నాం. ఆఖరికి చివరికి ఏమైందంటే ఒక ఆర్ఎంపీకి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా ఇప్పుడు వాళ్ళకి లేకుండా అయిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో నేను అలా ఏం లేదండి. సో రెస్పెక్ట్ అనేది
నేనైతే అంత ఫిలాసాఫికల్గా నేనైతే ఆలోచించను. బట్ రెస్పెక్ట్ అనేది ఎవ్రీ మనిషికి సంబంధించింది. అది అలోపతి డాక్టరా, ఆయుర్వేద డాక్టరా, యునానీ డాక్టర్ అనే కాదు. సో వాళ్ళ బిహేవియర్ని బట్టి రెస్పెక్ట్ ఉంటుంది అనుకుంటాను తప్పితే నాకు ఆ పర్టికులర్ ప్రొఫెషన్ని బట్టి ఆయుర్వేదన అనే దాన్ని బట్టి ఉండదని నేను అనుకుంటున్నాను. పూర్వకాలంలో తీసుకున్నట్టయితే హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇవన్నీ నడిచేటివి. ఆ తర్వాతనే అలోపతి వచ్చింది, కొన్ని అడ్వాన్స్గా కూడా నడుస్తుంది. ఇప్పటికీ కూడా ఊర్లలో ఉండే జనాలు, ఊర్లలో ఉండే ప్రజలు ఎందుకు ఆర్ఎంపీ వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఓకే, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్న ఈ మోడర్న్ ప్రపంచంలో కూడా ఇప్పటికీ కూడా ఆర్ఎంపీ వాళ్ళని ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు? వాళ్ళే ఇచ్చిన మెడిసిన్ని ఇప్పటికీ ఎందుకు వాడుతున్నారు? దాని మీద మీ ఒపీనియన్? రైట్, డెఫినెట్గా అండి, చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక మామూల పల్లెటూరుకి వెళ్ళండి, అక్కడ ఏ అలోపతి డాక్టర్ పోయి ఆ పల్లెటూరులో ఉండాలనుకోడు. వాళ్ళకి అక్కడ ఇమ్మీడియట్గా అవసరమైంది ఏంటి? ఏదైనా ఒక డాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మా బాబాయ్ ఉన్నారనమాట, హైలీ ఎడ్యుకేటెడ్, ఆయన యుఎస్ అంతా రిటర్న్. ఆయన ఇదేంటంటే నేను బాగా చేసిన తర్వాత నేను ఒక ఫామ్ హౌస్లో ఉండాలి అనుకున్నాను. సో ఆయన బీదర్ దగ్గర ఒక ఫామ్ హౌస్ తీసుకున్నారు, హ్యాపీగా ఉన్నారనమాట. ఆయనకు సడన్గా కడుపులో కొంచెం తిప్పినట్లు అనిపిస్తే ఏం చేశారు, పక్కనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నారు, తగ్గిపోయింది. వారం తర్వాత తెలిసింది ఏంటంటే అది మ్యాసివ్ హార్ట్ అటాక్ అని తర్వాత తెలిసింది అనమాట. బట్ అవైలబిలిటీ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు అక్కడ పాపులర్ అవుతున్నారు. అంతేకాకుండా అంటే అన్నీ వాళ్ళే కరెక్ట్ అని కాదు, సో అది చాలా తప్పు. ఎందుకంటే ఒక మెడిసిన్ ఎలా అనాటమీ తెలియదు, ఫిజియాలజీ ఏబిసిడీలు కూడా తెలియకుండా ఒక పిహెచ్డి వాళ్ళకి టీచింగ్ చేసినట్లే అనమాట. అనాటమీ, ఫిజియాలజీ ఇవి ఏమీ తెలియకుండా, డ్రగ్ అంటే ఏంటో తెలియకుండా, అది ఎట్లా పనిచేస్తుందో తెలియకుండా జస్ట్ వాళ్ళు చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకోటి ఏంటంటే నేను గమనించింది ఏంటంటే పల్లెటూరులోనే కాదు, సిటీల్లో కూడా మనకు కొన్ని ఏరియాస్లో ఆర్ఎంపీ డాక్టర్స్ చాలా ఫేమస్. ఎందుకంటే మణికొండలోనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఆర్ఎంపీ డాక్టరు మామూలు లేబర్ ఉంటారు చూసారా, లేబర్ ఎక్కువ ఆయన దగ్గరికి వెళ్తారు అనమాట. ఎందుకంటే ఆయన పోయిన వెంటనే ఒక మెడిసిన్ ఇస్తాడు, ఆ మెడిసిన్ ఇచ్చిన గంటకి మళ్ళీ వీళ్ళు పోయి పని చేసుకోవచ్చు అనమాట. సో మెడిసిన్ క్యాన్ బి స్టెరాయిడ్, హెవీ పెయిన్ కిల్లర్, హెవీ యాంటీబయాటిక్. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ రిలీఫ్. వాళ్ళకి ఫుడ్ కావాలి, పని చేస్తేనే ఫుడ్ దొరుకుతుంది, పని చేస్తేనే వాళ్ళకి క్వార్టర్ మందు దొరుకుతుంది. కాబట్టి సో వాళ్ళు ఇమ్మీడియట్గా అటువంటి దానికి వెళ్తారు. వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు, ఐడియా ఉంది కాబట్టి వాళ్ళ సరౌండింగ్లో. అంతేకాకుండా మానిటరీ. సో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు, వాళ్ళకు వచ్చిన ఏవి ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటారు. మోస్ట్లీ అది ఎకనామిక్స్ పైన డిపెండ్ అయ్యింది. రైట్, అంటే ఇప్పుడు మీరు ఆర్ఎంపీ వాళ్ళకి అంటే నాలెడ్జ్ లేకుండా ఇవన్నీ చేస్తున్నారు అని అంటారు, అలాంటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? సార్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. నేను చేస్తున్నాను ఖచ్చితంగా. హోమియోపతి అండ్ అలోపతి వాళ్ళు ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కేసుని రిఫర్ చేస్తే తన నుంచి కాకపోతే అలోపతి డాక్టర్స్కి రిఫర్ చేస్తారు. ఏ నాలెడ్జ్ లేకుండా, ఏది లేకుండా ఫస్ట్ ఎయిడ్ అనేది అయిపోతుంటుంది. అవునా? యాజ్ అ రైట్. మరి అలాంటి వారికి ఏం తెలియకుండా ఒక కేసుని రిఫర్ చేసి తను తీసుకుంటున్నారు అంటే ఇక్కడ ఆర్ఎంపీకి అలోపతి వాళ్ళు అండ్ హోమియోపతి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా సార్? సో డెఫినెట్గా అంటే పేషెంట్ మాకు దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా ఒక డాక్టర్ అనేవాడు ట్రీట్మెంట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరోజు జిమ్ చేస్తుంటే నాకు పాకిస్తాన్ నుంచి కాల్ వచ్చింది. పాకిస్తాన్ నుంచి కాల్ వస్తే ఒక ఫాదర్ అనమాట, బాబుకి ఎస్ఎస్పి సబ్ అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్ అనే ఒక డిసీజ్. సో ఆ డిసీజ్ రేర్ డిసీజెస్. ఓకే, దానికి నేను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమైందంటే నువ్వు పాకిస్తాన్, మీకు పడదు, నేను ట్రీట్మెంట్ చేయను అని చెప్పాం కదా. సో ఎవరు వచ్చినా వాళ్ళతో మాట్లాడి ఇలా చేయండి అని చెప్పి, మేము ఇండియా నుంచి మీకు మెడిసిన్స్ పంపించడానికి లేదు, సో మీరే ఈ మెడిసిన్స్ పాకిస్తాన్లో తీసుకోండి అని చెప్పి ట్రీట్మెంట్ చేశాము. బట్ యాజ్ అ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఒక డాక్టర్ కానీ అది ఆర్ఎంపీ దగ్గర నుంచి రాని ఎవరి దగ్గర నుంచి రాని కంపల్సరీ కేసు తీసుకుంటారు. సరే, అంటే ఇప్పుడు హోమియోపతి దాని గురించి మాట్లాడదాం. హోమియోపతి దాంట్లో నాకు తెలిసిన ఒక ఆర్గనైజేషన్ అంటే కొన్ని సంస్థలు బాగా కొన్ని లక్షలు తీసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా నడుపుతున్నాయి. యాజ్ అ రైట్, దాన్ని మీరు ఏమంటారు? రీసెంట్ గా నా ఫ్రెండ్నే ఒక ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేశాను, అంటే ఒక కంపెనీకి సపోర్ట్ చేశాను నేను. ఫస్ట్ 1,00,000 అన్నారు, తర్వాత 2 లక్షలు అన్నారు. చిల్డ్రన్స్ ప్రాబ్లమ్ ఉంది.
ఆ తర్వాత తీరా ఇప్పటికి 1 year కోర్స్ పెట్టారు. 1 year అయిపోయింది, 1.5 year అయిపోయింది, 2 years అయిపోయింది, కానీ ప్రాపర్ గా ట్రీట్మెంట్ కానీ ఏది కానీ ఇప్పటిదాకా ఏది లేదు. అలాంటి దాని మీద మీరేంటి వాళ్ళకి నిజంగానే ఎంకరేజ్ చేస్తున్నారా? అక్కడ ఏంటంటే హోమియోని మేము నమ్ముకొని వస్తాం, ఆ నమ్మకాన్ని మీరు హోము చేసుకుంటున్నారు యాజ్ అ హోమియోపతి డాక్టర్ అండ్ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, దాని మీద మీరు ఫస్ట్ ఏ డాక్టర్ అన్నా మీ దగ్గరకు వచ్చి నేను మీ డిసీజ్ని 100% క్యూర్ చేస్తానంటే ఆ డాక్టర్ ఫ్రాడ్, ఆ డాక్టర్ని నమ్మకండి. అలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? హోమియో డాక్టర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. హోమియో ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఎలా? హౌ? అంటే ఇప్పుడు అది ఫ్రాడ్ అని మీరే అంటున్నారు, మీరే 100% ఫ్రాడ్ అని మీరే అంటున్నారు. అదే అని కాదు, అది ఒక కార్పొరేట్ హాస్పిటల్, ఒక పెద్ద నెలకి 1,00,000 రూపాయలు తీసుకునే ఒక హాస్పిటల్, ఒక హోమియోపతి హాస్పిటల్ అన్నా కావచ్చు, లేకపోతే కొంతమంది హోమియోపతి డాక్టర్లు ఉన్న నెలకు 500 తీసుకుంటారు. 500 నెలకు తీసుకునే డాక్టర్ నేను దేవుణ్ణి, నేను ఏదన్నా కంపల్సరీ క్యూర్ చేస్తానన్నా ఆ కార్పొరేట్ హాస్పిటల్ నెలకు 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళు చెప్పినా ఎవరన్నా కూడా నేను 100% క్యూర్ చేస్తానంటే నమ్మకండి. ఎవరైనా ఒకటే, వాళ్ళకి మీరు సపోర్ట్ చెయ్యరు. నేను సపోర్ట్, అసలు జనాలు సపోర్ట్ చెయ్యరు. నేనెవరు? ఐఎమ్ నథింగ్. ఓకే, చెయ్యరు. సో దాని మీద ఇప్పటికీ యాక్షన్ లేకుండా అలాగే కంటిన్యూ అవుతుంది. దాని గురించి ఏమంటారు? యాక్షన్ ఐఎమ్ నాట్ ద అథారిటీ టు టేక్ యాక్షన్, రైట్? సో నేను చేయగలిగింది ఏంటంటే మీలాంటి ద్వారా ప్రజలకు చెప్పడం. ఎవరన్నా హోమియోపతిలో అన్నీ తగ్గిపోతాయి, 100% క్యూర్ చేస్తానంటే నమ్మకండి, ఇట్స్ ఇంపాసిబుల్. సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బట్టతల అంటాం, మెయిల్ పాటర్న్ బాల్డ్నెస్, నాట్ ఈవెన్ 1% సక్సెస్ రేట్. నా దగ్గరికి ఎవరైనా మెయిల్ పాటర్న్ బాల్డ్నెస్ వస్తే 1% కూడా సక్సెస్ రేట్ లేదు. మీరు పోయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి, లేదంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్స్ ఉంటాయన్నమాట. సో మెనాక్సిడిల్ అని, ఫినిస్ట్రైడ్ అని, అవి తీసుకోండి అని చెప్తాను. నో సక్సెస్ రేట్. అదే ఒక వేరే డిసీజెస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బార్తోలిన్ సిస్ట్ అని ఉంటుంది. బార్తోలిన్ సిస్ట్ అనేది అలోపతిలో ట్రీట్మెంట్ లేదు, వాళ్ళకి మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి. హోమియోపతిలో 99.99% సక్సెస్ రేట్. నేను కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ సక్సెస్. ఓకే, ఇప్పటిదాకా మీరు ఎన్ని కేసెస్ సక్సెస్ చేసి ఉంటారు? అంటే మీ దగ్గరికి వచ్చే కేసెస్ ఎలాంటి కేసెస్ ఉంటాయి? సో నా దగ్గరికి వైడ్ రేంజ్ ఆఫ్ కేసెస్ వస్తాయన్నమాట. సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్ వరకు, కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్ వరకు, అక్యూట్ డిసీజెస్ నుంచి క్రానిక్ డిసీజెస్ వరకు. సో ఆ డిసీజ్ని బట్టి సక్సెస్ రేట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ వచ్చాడు అనుకో, నాట్ ఈవెన్ 1% సక్సెస్ రేట్. సోరియాసిస్ వచ్చాడు అనుకో, అరౌండ్ 60% సక్సెస్ రేట్ ఉంటుంది. విటిలిగో వస్తే అరౌండ్ 50% సక్సెస్ రేట్ ఉంటుంది. సో అది డిసీజ్ని బట్టి, వాళ్ళ కండిషన్ని బట్టి మనం సక్సెస్ రేట్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంత ఉంటుంది. సో నా దగ్గర పొద్దునే ఒక పేషెంట్ వచ్చారనమాట. సో ఆయనకి పొద్దున వచ్చిన కేసు ఏంటి, సో ఎవరు వచ్చినా కూడా నా సక్సెస్ రేట్ ఇంత అని పొద్దున వచ్చిన కేసు ఏంటంటే మనకు సబేషియస్ సిస్ట్. సబేషియస్ సిస్ట్ అనేది ఒక ఇన్ఫెక్షన్ అనమాట. సో అరౌండ్ 90% సక్సెస్ రేట్ ఉంటుంది దాంట్లో. నాకు 100 కేసులు వస్తే 90 కేసులు కంప్లీట్గా క్యూర్ అయిపోతాయి. ఇంకా 5% ఆఫ్ ది కేసెస్ ఏమవుతాయంటే మెడిసిన్ తీసుకున్నన్ని రోజులు అది బాగానే ఉంటుంది, మెడిసిన్ స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ వస్తుంది. ఇంకా 5% ఆఫ్ ది కేసెస్కి ఏమవుతుందంటే మెడిసిన్ ఇచ్చిన వెంటనే తగ్గిపోతుంది, మళ్ళీ 2 yearsకో 3 yearsకో 6 monthsకో వస్తుంది. కొన్ని కేసెస్ ఉంటాయి నువ్వు ఏం చేసినా తగ్గవు. నువ్వు సంవత్సరం తీసుకో, 2 సంవత్సరాలు తీసుకో, 10 సంవత్సరాలు తీసుకో, తగ్గదు. సో ఈ అవేర్నెస్ అనేది జనాల్లో ఉండాలి. అదేవిధంగా ఎవరన్నా డాక్టర్లు అలా చెప్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడు, డెఫినెట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. రైట్ సార్, ఆయుర్వేదిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఉందా అంటే ఆయుర్వేదిక్ పరంగా కూడా కొన్ని చూస్తూ ఉంటాం, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయుర్వేదిక్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అదేవిధంగా మనం దానికి ఎంకరేజ్ చేస్తున్నారు? తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం. అంటే ఆయుర్వేద అంటే ప్రతి ఒక్క సిస్టమ్ని ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్క సిస్టమ్ని డిస్కరేజ్ చేయాలి. హోమియోపతిలో ఎలా బెనిఫిట్స్ అండ్ డిమెరిట్స్ ఉన్నాయో, అలోపతిలో ఎలా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉన్నాయో, ఆయుర్వేదంలో కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉంటాయన్నమాట. సో ఒక ఎథికల్ డాక్టర్ ఏం చేస్తాడంటే వాళ్ళ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించే కాకుండా పక్కన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ గురించి తెలుసుకొని పర్టికులర్గా ఆ పేషెంట్కి ఆ కండిషన్లో విచ్ ఈజ్ బెటర్ సూటబుల్ అని చెప్పి సజెస్ట్ చేయాలి తప్పితే ఏ ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మంచిది కాదు, ఏ ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చెడ్డది కాదు. ఆ పర్టికులర్ కేసులో ఏది యూజ్ చేయాలో అదే యూజ్ చేయాలి. రైట్ సార్. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే చిన్న తలనొప్పి లేచినా ట్యాబ్లెట్ వేసుకుంటారు, ఫీవర్ వచ్చినా ట్యాబ్లెట్ వేసుకుంటారు, జలుబు వచ్చినా ట్యాబ్లెట్ వేసుకుంటుంటారు, అండ్ నెక్స్ట్ బాడీ పెయిన్స్ వచ్చినా కూడా పెయిన్ కిల్లర్స్ అలాంటివి వేసుకుంటూ ఉంటారు. అంటే బాడీలో ఎక్కువ శాతం ట్యాబ్లెట్ పడడం వల్ల
ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దానికి, అలోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? కొంతమంది ఏంటంటే ఎక్కువ మెడిసిన్ వాడడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్, కాంప్లికేటెడ్ ఇష్యూస్ అవుతాయి అని అంటారు. అలాంటి వాటికి హోమియో పరంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? డెఫినెట్గా అండి. సో ఏదన్నా అది హోమియోపతి కానీ, అలోపతి కానీ, ఆయుర్వేద కానీ, మెడిసిన్స్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. సో బట్ హోమియోపతిలో అడ్వాంటేజ్ ఏంటంటే మెడిసిన్ వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్. మేబీ ఒక 500 కేసెస్ కానీ మేము ట్రీట్ చేస్తే ఒక కేసుకి ఏమో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ లాగా వస్తాయి. అది ఆ మెడిసిన్ స్టాప్ చేసిన వెంటనే, లేకపోతే యాంటీడోట్ చేసిన వెంటనే తగ్గిపోతుంది. సేఫెస్ట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏదన్నా ఉందంటే హోమియోపతి. సో హోమియోపతి ఇస్ ద బెస్ట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఫర్ సేఫ్టీ. ఎందుకు హోమియోపతి సేఫ్, ఎందుకు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవు అనేది మనం ఒక సపరేట్ టాపికే తీసుకోవచ్చు. బట్ ఎవరైనా కూడా మెడిసిన్స్ అనేది ఎంత తక్కువ వాడితే అంత మంచిది. సో ఈ మధ్య కాలంలో చాలా దాంట్లో చూస్తూ ఉంటాం క్యాన్సర్ కంటే ఇప్పుడు కొన్ని విధాలుగా టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఈ క్యాన్సర్కి సంబంధించిన దాంట్లో హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్, మెడిసిన్ ఏమైనా ఉంది అంటారా? రైట్. సో డెఫినెట్గా అండి, హోమియోపతిలో క్యాన్సర్లు ట్రీట్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో బిఫోర్ ఆఫ్టర్ రిపోర్ట్స్ కొన్ని చాలా ఉన్నాయి. బట్ హోమియోపతి నేను ఏం చెప్తానంటే, క్యాన్సర్లో వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఏం చెప్తానంటే, హోమియోపతి షుడ్ బి యూజ్డ్ యాజ్ సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్. నాకు కేసు వచ్చింది, ఆమెకి 80 years, స్టమక్ క్యాన్సర్. నిమ్స్కి తీసుకెళ్తే ఏమన్నారంటే, ఇంకా తీసుకెళ్ళిపోండి, ఈ ఏజ్లో మేము సర్జరీ చేయలేము, కీమోథెరపీ, రేడియోథెరపీని సపోర్ట్ చేయలేము, తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. ఉప్పల్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ మనవడు నాకు ఫ్రెండ్ అనమాట, పంపించారు. పంపిస్తే ఏమైందంటే కేసు టేకప్ చేసాం. అలోపతిలో ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోలేదు ఆమె. సో ఆమె మా దగ్గరికి వస్తే ఏం చెప్పారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. క్యాన్సర్ అలానే ఉంది ఆమెకి, బట్ ఆమెకు సివియర్ అబ్డామిన్ పెయిన్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గింది. వామిటింగ్స్ హోమియోపతి మెడిసిన్ ద్వారా తగ్గింది. గిడ్డీనెస్, నాజల్, అన్ని సిమ్టమ్స్ హోమియోపతి ద్వారా తగ్గాయి. ఆమె స్టిల్ మెడిసిన్ తీసుకుంటుంది, కంటిన్యూ చేస్తుంది. నిమ్స్లో 2 నెలల్లో 3 నెలల్లో చనిపోతుంది అనేది ఆమె చాలా రోజులు బతికింది, హ్యాపీగా ఉంది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఐ హ్యావ్ క్యూర్ ద క్యాన్సర్, బట్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ ద రిలీఫ్. అది క్యాన్సర్ తగ్గుతుందా, అట్లా క్యాన్సర్ క్యూర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు హోమియోపతి డాక్టర్స్. బట్ డెఫినెట్గా నేను ఏం చెప్తానంటే, క్యాన్సర్లో హోమియోపతి వాడండి, బట్ ఆ సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్ ఇంపార్టెన్స్ అలోపతికే ఇవ్వండి, హోమియోపతికి సెకండ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి హోమియోపతి మెడిసిన్ వాడమనే చెప్తాను, బట్ అదే సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఎంత డ్యూరేషన్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 months 3 months ఇలాంటి టైం పీరియడ్ ఏమన్నా ఉంది అంటారు? నో, మనకు అలోపతికి అయితే ఆ రీసెర్చ్ ఉంది. సో ఈ మెడిసిన్ హాఫ్ లైఫ్ పీరియడ్ ఇంత, నీ బాడీలో ఇంత కాన్సన్ట్రేషన్లో ఇంత ఉంటుంది, ఇంత కాన్సన్ట్రేషన్లో నీ బాడీ ఉన్నప్పుడు ఈ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేస్తుంది, ఈ రిసెప్టార్స్ని డౌన్ రెగ్యులేట్ చేస్తుంది, నీకు ఇంత లోపల ఎఫెక్ట్ అనేది వస్తుంది అంట. హోమియోపతిలో నథింగ్, మనకి ఏమీ తెలియదు. ఇట్ ఈస్ లైక్ షూటింగ్ ఇన్ బ్లైండ్ అనమాట. నాకు ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు సివియర్ కడుపు నొప్పి ఉంది, నాకు తగ్గుతుందా లేదా అంటే తెలియదు, ఐ హ్యావ్ టు ట్రై అంతే. ఎన్ని రోజులు తగ్గుతుంది? నో, ఐ డోంట్ హ్యావ్ ఐడియా. ఎవరన్నా కానీ నేను హోమియోపతిలో ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో క్యూర్ చేస్తాను అంటే నమ్మకండి. ఆన్ అండ్ యావరేజ్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు బార్తోలిన్ సిస్ట్ గురించి చెప్పానమాట. బార్తోలిన్ సిస్ట్ అనేది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 60 మంది విమెన్కి 3 to 6 monthsలో తగ్గిపోతుంది. కొంతమందికి 9 months పట్టింది, 1 year కూడా పట్టింది. ఆన్ అండ్ యావరేజ్గా ఈ డిసీజెస్కి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎన్ని రోజులు పడుతుందని చెప్తాం తప్పితే ఏ హోమియోపతి మెడికల్ బుక్లో అలోపతిలో ఉన్నట్టు డెఫినెట్గా దీని హాఫ్ లైఫ్ పీరియడ్ ఇంత, దీని ఎఫెక్ట్ ఇన్ని రోజులు ఉంటుంది అని ఏ హోమియోపతి బుక్లో ఉండదు. సో ఎవరన్నా మీకు నేను ఖచ్చితంగా ఈ డేట్ లోపల, ఈ టైం లోపల మీకు తగ్గిస్తానంటే నమ్మకండి. రైట్ సార్. అంటే ఇప్పుడు కొంతమందిలో చాలామంది సెక్సువల్ ప్రాబ్లమ్స్లో కూడా కొంత ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది మగవారిలో వీర్య కణాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇంకొకటి కొంతమందిలో సెక్సువల్ పార్టిసిపేషన్ కూడా కొంతమందికి ప్రాపర్గా ఉండదు. అలాంటి వల్ల కూడా గొడవలు విడిపోవడానికి కూడా కొన్ని దారులు తీస్తూ ఉంటాయి. సో అలాంటి వారికి సెక్సువల్గా మీట్ అయ్యి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఉండాలి అంటే హోమియో దాంట్లో ఏమైనా ట్రీట్మెంట్ ఉంది అంటారా? యా, డెఫినెట్గా అండి. సో ఒకరికి సెక్షువల్ ప్రాబ్లమ్, ఇంపార్టెన్సీ ఉన్నా, లేకపోతే ఏదన్నా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే విమెన్ సైడ్ నుంచి ఫిజిడిటీ ఉన్నా, ఏదన్నా కూడా సో హోమియోపతి ట్రైస్ టు
ఐడెంటిఫై ద కాజ్. ఫస్ట్ మనము డయాగ్నోజ్ చేయాలి. ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక మనిషిలో అంటే దానికి 100 రీజన్స్ ఉంటాయి. 100 రీజన్స్లో కొన్ని క్యూరబుల్, కొన్ని నాన్ క్యూరబుల్. సో ఒక నాలెడ్జ్ ఉన్న డాక్టర్ అంటే చదువుకున్న డాక్టర్, చదువులేని వాళ్ళు కూడా డాక్టర్లు అవుతున్నారు. చదువుకున్న డాక్టర్కి చదువులేని డాక్టర్కి ఏంటంటే ఈ చదువుకున్న డాక్టరు ఇది ఏంటి, పాథాలజీ ఏంటి, దాని అనాటమీ ఏంటి, దాని ఫిజియాలజీ ఏంటి, దాని పాథోఫిజియాలజీ ఏంటి, దీనికి క్యూర్ చేయగలమా లేదా అని ఖచ్చితంగా తెలిసి దాన్ని స్టార్ట్ చేస్తారు తప్పితే సో ప్రతి ఒక్క దానికి నేను క్యూర్ చేస్తాను, ప్రతి ఒక్క దాన్ని నేను క్యూర్ చేయలేను. ఆ పర్టికులర్ కేసులో రీజన్ ఏంటి అని కనుక్కొని దాన్ని మనం ఎంతవరకు చేయొచ్చు అనేది చేయొచ్చు. బట్ డెఫినెట్గా హోమియోపతిలో మంచి రిజల్ట్స్ వస్తాయి. సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా అది విమెన్లో కూడా మెన్లో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. చాలామంది ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా మనము హ్యాండిల్ చేసాం, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది డిసీజ్. వాట్ డిసీజ్ ఇస్ ఇట్, వాట్ డయాగ్నోసిస్ ఇస్ ఇట్, వాట్ ఈస్ ద పాథోఫిజియాలజీ, ఇవన్నీ మనము కంపేర్ చేసుకొని చేయాలి తప్పితే కళ్ళు మూసుకొని నీకు ఇంపార్టెన్స్ ఉంటే నా మందు వాడు, లేకపోతే మనం చాలా అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం అనమాట. ఎటువంటి బట్టతలకైనా ఈ మెడిసిన్ బట్టతల రావడానికి కొన్ని వేల డిసీజెస్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ డిసీజెస్ 3. ఒకటి ఏంటంటే మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం, ఒకటి అలపేషియా ఎరేటా అంటాం, ఒక టీలోజన్ ఎఫిలియం అంటాం. అలపేషియా ఎరేటాకి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, సక్సెస్ రేట్ ఉంటుంది. అలపేషియా ఎరేటాలో మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది అండి. యూనివర్సాలిస్, టోటాలిస్, ఎరేటా అంటే డిఫరెంట్ ఉంటాయి. అది ఏ స్టేజ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. టీలోజన్ ఎఫిలియంకి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి, దాన్ని కూడా కాజ్ ఐడెంటిఫై చేయొచ్చు. బట్ మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్కి మెడిసిన్ లేదు. సో మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్కి ట్రీట్మెంట్ వేరే, దాని పాథోఫిజియాలజీ వేరే. ఎరేటాకి దాని పాథోఫిజియాలజీ వేరే, టీలోజన్ ఎఫిలియంకి వేరే. వీళ్ళు ఏం చేస్తారంటే చదువురాని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ హెయిర్ ఫాల్ కన్నా ఇదే మందు, అట్లా పని చేయవు. సో అది కాజ్ వేరే, దాని పాథోఫిజియాలజీ వేరే, కాబట్టి దానికి మందు కూడా డిఫరెంట్గా ఉండాలి. సో దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే డిసీజ్ని బట్టి దాన్ని అర్థం చేసుకొని దాన్ని డయాగ్నోస్ చేసి ఆ డిసీజ్ వాడికి తగ్గుతుందో లేదో చెప్పాలి, ఎంతవరకు తగ్గుతుందో లేదో చెప్పాలి, దాని ఎక్స్పీరియన్స్ ప్రకారము ఎంత పర్సంటేజ్ ఉందో చెప్పాలి తప్పితే బ్లైండ్గా ఈ సిమ్టమ్ ఉన్నంత మాత్రాన దాన్ని నేను తగ్గిస్తానని చెప్పలేను. రైట్ సార్. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో చూస్తూ ఉంటాం ఎక్కువ శాతం జ్ఞాపక శక్తి అనేది లో పరుచుకొని ఉంటుంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కొంచెం ప్రాపర్గా మైండ్ సెట్ కూడా ఉండకుండా ఏదేదో చేస్తుంటారు. కొంత అంటే బర్న్ టైంలో నెక్స్ట్ ఫీచర్స్ గ్రోత్ లేకుండా ఇలా బర్న్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి హోమియోలో ఏమైనా ట్రీట్మెంట్ పరంగా అందుబాటులో ఉంది అంటారా మీ దగ్గర? యా, డెఫినెట్గా అండి. సో బర్త్ డిఫెక్ట్స్ ఉన్నా, లేకపోతే మీరు చెప్పినట్టు మెంటల్ రిటార్డేషన్ ఉన్నా, లేకపోతే ఆటిజం ఉన్నా, లేకపోతే ఏడిహెచ్డీలు ఉన్నా, ఇవన్నీ మీరు చెప్పిన దానికి ఇవన్నీ డెఫినెట్గా వస్తాయి. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారా, లేకపోతే డైరెక్ట్ ట్రీట్మెంట్ పరంగా ఉంది? ఫస్ట్ పేషెంట్ వచ్చిన వెంటనే డయాగ్నోస్ చేయాలి అసలు ఏంటి. సో లో ఇంటెలిజెన్స్ ఒక పర్సన్కి ఉంది అంటే కొన్ని వందల డిసీజెస్ ఉంటాయి. మీరు సైకియాట్రీ బుక్ తీస్తే ICD-11 కానీ లేకపోతే DSM-5 కానీ, అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వీళ్ళ చూస్తే లో ఇంటెలిజెన్స్ అనేది సిమ్టమ్ ఆఫ్ మెనీ డిసీజెస్. ఫస్ట్ మనం ఆ డిసీజ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి, దాని వెనకాల పాథోఫిజియాలజీ ఐడెంటిఫై చేయాలి, దాని కాజ్ ఐడెంటిఫై చేయాలి. కొన్ని ట్రీటబుల్, కొన్ని నాన్ ట్రీటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం ఉందనుకోండి, ఆటిజంలో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఆటిజంలో కొన్ని ఏంటంటే బ్రెయిన్ స్ట్రక్చర్స్ ఫిజికల్గా తేడా ఉంటాయి, కొన్ని ఫిజియలాజికల్గా తేడా ఉంటాయి, కొన్ని సైకలాజికల్గా తేడా ఉంటాయి. దాన్ని అసలు మనం ఐడెంటిఫై చేసి దాన్ని డయాగ్నోస్ చేసి దాంట్లో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అని చెప్పగలం తప్పితే ప్రతి ఒక్క దానికి హోమియోపతి పనిచేస్తుంది, లేకపోతే దీనికి హోమియోపతి పనిచేయదు అని మనం చెప్పలేమన్నమాట. సో ఇంకోటి ఏంటంటే హోమియోపతిలో ఇట్స్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్ మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చింది అనుకోండి, పారాసిటమాల్ వేస్తే మీకు 6 గంటల్లోనో 3 గంటల్లోనో ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. రైట్? ఎందుకంటే వాళ్ళకి పాథోఫిజియా, వాళ్ళకి ఫార్మకోకైనెటిక్స్ ఉన్నాయి, ఫార్మకోడైనమిక్స్ ఉన్నాయి. హోమియోపతిలో అలా ఉండదు. మీకు ఫీవర్ వచ్చింది, నేను ఒక మెడిసిన్ ఇచ్చాను, అది పని చేయలేదంటే నేను నెక్స్ట్ మెడిసిన్కి వెళ్ళాలి. నేను ఒక మెడిసిన్ ఇచ్చి హోమియోపతిలో డెఫినెట్గా పనిచేస్తుందని చెప్పలేను, ఎందుకంటే హోమియోపతిలో ఇంకా ఆ లెవెల్లో రీసెర్చ్ లేదు. సో హోమియోపతి ఈజ్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్. ఇది కూడా అంతే. నాకు ఏదైనా పేషెంట్ వచ్చి నాకు మైగ్రేన్ ఉంది అంటే ఒక మెడిసిన్ ఇస్తాం, 15 days వెయిట్ చేయమంటాం, లేదు అంటే మెడిసిన్ చేంజ్ చేస్తాం. అట్లా 2 times 3 times కొంతమందికి సెట్ అవుతుంది. ఒక 100లో 95 కేసెస్కి సెట్ అవుతుంది, ఒక 5 కేసెస్కి నువ్వు ఏం చేసినా తగ్గదు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి బ్లైండ్గా నమ్మకుండా అసలు దాని గురించి తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాలి తప్పితే
ఒక డిసీజ్ చెప్పినంత మాత్రాన, ఒక సిమ్టమ్ చెప్పినంత మాత్రాన 100% దానికి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది అసలు కాన్సెప్టే తప్పు. ఆ సిమ్టమ్ రావడానికి 100 డిసీజులు ఉంటాయి. కొన్ని క్యూరబుల్, కొన్ని నాన్ క్యూరబుల్, కొన్ని పాలియేట్ మాత్రమే చేస్తాం, కొన్ని ప్రివెంట్ కూడా చేయగలం, కొన్ని ప్రివెంట్ చేయలేం. సో డిఫరెంట్ ఉంటుంది. అది ఒక మెడికల్ ఫీల్డ్లో అనాటమీ, ఫిజియాలజీ, సర్జరీ, మెడిసిన్ కొన్ని సంవత్సరాలు చదివిన వాళ్ళకే అర్థమవుతుంది తప్పితే జనరల్ పబ్లిక్ అది అర్థం అవడం కష్టం. రైట్ సార్. చివరిగా సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మందికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క టీనేజ్ పిల్లల్లో కూడా షుగర్ లెవెల్స్ షుగర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు కొంతమంది ఇన్సులిన్ వాడుతూ, కొంతమంది మెడికేషన్ వాడుతూ కంటిన్యూగా అవుతూ ఉంటారు. హోమియోపతిలో షుగర్కి కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది ఏమైనా ఉంది అంటారా? దాన్ని ఏమైనా అంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఏమన్నా హోమియోపతిలో ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటారా? యా, డెఫినెట్గా అండి. షుగర్ని మనము మెడికల్ ట్రీట్మెంట్ కంటే ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్గా చూడాలి. ఎందుకు షుగర్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది అంటే ఏంటంటే టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల. సో మన పాతకాలంలో ఎలా ఉండేదంటే, మనకి ఇంకా ఒక 10,000 సంవత్సరాల ముందు వెళ్తే మనిషి అడవిలో ఉండేవాడు. సో మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళందరూ పోయి ఇంటి పక్కన ఉన్న కొన్ని గుడ్లు లేకపోతే కొన్ని గింజలు కలెక్ట్ చేసుకొని వచ్చి ఈవినింగ్ తినేవాళ్ళు అనమాట. అప్పుడు ఇంకా మనకు అగ్రికల్చర్ స్టార్ట్ కాలేదు, అనిమల్ హస్బెండరీ కూడా స్టార్ట్ కాలేదు. మనకి ఏ వచ్చినా అడవిలో నుంచే రావాలి. సో ఆ టైంలో ఇలా ఎప్పుడు ఉన్న మనిషి పుట్టింది ఎప్పుడంటే ముందు 3,50,000 years ముందు హోమోసెపియన్. మనల్ని ఏమంటామంటే హోమోసెపియన్ అంటాం అన్నమాట. హోమోసెపియన్ అనేది మన సైంటిఫిక్ నేమ్. మన కోతుల నుంచి మనుషులుగా మారింది 3,50,000 సంవత్సరాల ముందు. 3,50,000 సంవత్సరాల ముందు నుంచి మొన్న 10,000 సంవత్సరాలు అంటే 3,50,000 సంవత్సరాలు, 40,000 సంవత్సరాల వరకు మనము అడవిలోనే ఉన్నాం. ఈ అడవిలో ఉన్నప్పుడు మనకు కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉండేది. దానికి డిజైన్ చేయబడిన బాడీ మనం. ఎప్పుడైతే మనము ఈ అగ్రికల్చర్ స్టార్ట్ చేసి ఎస్పెషలీ ఒక 50 years 75 years ముందు గ్రీన్ రెవల్యూషన్ జరిగిందో మన కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ తింటున్నామో, పొద్దున తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, రాత్రి తింటున్నాం, ఇప్పుడు రాత్రే కాకుండా మిడ్ నైట్ కూడా. అంటే ఒక 5-6 years ముందు మనిషి ఓన్లీ పొద్దునే తినేవాడు, ఇప్పుడు రాత్రి కూడా అంటే 24 hours తింటూనే ఉన్నాడు. ఎప్పుడైతే అంత కార్బోహైడ్రేట్ తినడం వల్ల మనకు కార్బోహైడ్రేట్ బాడీలో ఎక్కువైపోయి షుగర్ వస్తుందన్నమాట. సో షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే మెయిన్ రీజన్ మందు కాదు. ఫస్ట్ మీరు కార్బోహైడ్రేట్ తగ్గించాలి, మీరు తినే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుడ్ తగ్గించాలి. అదేవిధంగా omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తగ్గించి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే మీకు షుగర్ తగ్గుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఏదన్నా మెడిసిన్ వాడాలి తప్పితే ఏదర్ హోమియోపతి, అలోపతి అనేది నాట్ ద సొల్యూషన్ ఫర్ డయాబెటీస్. బట్ హోమియోపతిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే మీకు ఈ ప్రాసెస్ ఉందో దీన్ని క్విక్గా చేస్తుంది. సో మీ బాడీ ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. బట్ ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్తో కలిస్తేనే పనిచేస్తుంది. అది హోమియోపతి అయినా అలోపతి ఏదన్నా కూడా హోమియోపతిలో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని మెడిసిన్స్ తీసుకుంటే హై ఛాన్స్ దట్ డయాబెటీస్ విల్ రివర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఓకే, చూసారు కదా, హోమియోపతిలో అన్ని విధాలుగా కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందని మన డాక్టర్ భరద్వాజ్ గారు చెప్తున్నారు. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే డాక్టర్ అందుబాటులో ఉంటారు. లేట్ చేసుకోకుండా మీ ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. లేట్ చేయకుండా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా న్యాయం చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్. మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు, స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్ర సిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో మీ అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు. మా కాంటాక్ట్ నంబర్ 9154008307. మీ జాతకంలో ఉన్న గ్రహ పీడల వలన కష్టాలు పడుతున్నారా? ఏళ్ల తరబడి సంతానం కోసం పరితపిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నారా? ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం ముడిపడట్లేదా? విద్యా ఉద్యోగంలో వెనకబడిపోతున్నారా? ప్రేమ విఫలం,
ఇతరుల సాంగత్యం ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా సంప్రదించి యంత్ర మంత్ర తంత్రాల ద్వారా నవగ్రహ కాలసర్ప దోష నివారణ ద్వారా అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో పరిపూర్ణమైన పరిహారం చేయబడును. మా కాంటాక్ట్ నంబర్ 9154008307.